హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు రైతు భరోసా గురించి మంచి అప్డేట్ తీసుకొచ్చాను. రైతు భరోసాకి అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు 6 కండిషన్లు పెట్టారు. ఆ కండిషన్లు ఏంటి, అసలు రైతు భరోసా ఎలా అమలు చేస్తారు, ఎంతమందికి వస్తుంది, ఎప్పుడు వస్తుంది అనే దాన్ని అయితే మీకు వీడియోలో అందించబోతున్నాను. కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇంకా మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మనం చూసుకున్నట్టయితే రైతు భరోసా అనేది అయితే ఆగస్టు 15లోగా కంప్లీట్ చేయాలని అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పారు. దానిలో భాగంగా అయితే వ్యూహాలు రచిస్తున్నారు. అయితే దీనిలో ఎవరిని మినహాయించారంటే ఐటీ చెల్లింపుదారులు, ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజాప్రతినిధులకు రైతు భరోసా అందకుండా చేసేందుకైతే ప్రభుత్వం విధి విధానాలు అయితే చేస్తుంది. దీనిలో భాగంగా ఎక్కువ ఇదివరకు కేసీఆర్ ప్రభుత్వంలో అయితే బీడు భూములకు, రోడ్లు, రియల్ ఎస్టేట్ భూములకు ఇలా ప్రతిదానికి రైతు భరోసా అందించారు. కానీ ఇప్పుడు మేమైతే అలా కాదు అనే దాన్ని అయితే చూపెడుతున్నారు. వాళ్ళకి పథకం ఇవ్వకుండా చూస్తున్నారు. అయితే దాదాపు ఇందుకు సంబంధించి అయితే సర్వే 10 రోజులుగా పూర్తి కానున్నట్లు తెలుస్తుంది. అయితే దీనిలో భాగంగా అయితే స్కీమ్పై ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి పథకాలను స్టడీ చేసినట్టయితే ఆఫీసర్లు స్టడీ చేస్తున్నారు. ఈ స్కీమ్పై రైతు భరోసా ఎలా అమలు చేయాలి అనే దాని మీద. దీనిలో భాగంగా అయితే స్కీమ్పై ఇతర రాష్ట్రాలతో స్టడీ చేసిన ఆఫీసర్లు గైడ్లైన్స్ రిపోర్ట్ని అయితే క్యాబినెట్కి అయితే సబ్ కమిటీకి అందించారు. దానిలో భాగంగా మనం చూసుకున్నట్టయితే అసలైన అర్హులకే రైతు భరోసా అందించడానికైతే తుమ్మల నాగేశ్వరరావు ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే మంత్రి తుమ్మల ప్రయత్నం చేస్తున్నారు. దీనిలో భాగంగా అయితే రైతులకు రైతు భరోసా అనేది ఎలా ఇవ్వాలి, ఎంతమందికి ఇవ్వాలని అయితే రైతులతో కూడా వీడియో కాన్ఫరెన్స్ మాట్లాడారు. దానిలో భాగంగా మనం చూసుకున్నట్టయితే విధి విధానాలపై అయితే మంత్రి తుమ్మల అయితే అభిప్రాయ సేకరణ అయితే ముమ్మరం చేశారు. జూలై 15 వరకు సర్కార్ డెడ్లైన్ పెట్టింది. ఆ డెడ్లైన్ లోపు అయితే ఇవన్నీ గైడ్లైన్స్ అందించాలి అని సీఎం రేవంత్ రెడ్డి గారు తెలియజేయడంతో ఆ మంత్రివర్గం కూడా త్వరగా దీన్ని కంప్లీట్ చేయడానికి అయితే సిద్ధంగా ఉన్నది. దీనిలో భాగంగా మనం చూసుకున్నట్టయితే పిఎం కిసాన్ పిఎం కిసాన్ పథకం అమలు చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేసే విధానాలను గుర్తించి దానితో పాటు రైతు భరోసా అనే దాన్ని మనం ఇక్కడ కూడా ఆ విధి విధానాలు అమలు చేయాలని చూస్తున్నట్టయితే మనకి తెలుస్తున్నది తాజాగా. అయితే ఇప్పటివరకు మనం చూసుకున్నట్టయితే రైతు భరోసా అనేది అయితే కేసీఆర్ ప్రభుత్వం హయాంలో అయితే ప్రతి ఒక్కరికి వచ్చింది. కానీ ఇప్పుడైతే అలా కాదు, వ్యవసాయం చేసేవారికి మాత్రమే ఇస్తాము. బీడు భూములు, రాళ్ళు, గుట్టలు, ఇల్లు ఉన్న ప్రదేశాలు, రియల్ ఎస్టేట్ వెంచర్లు ఇలాంటి వాటికి అయితే రైతు భరోసా ఇవ్వము అని అయితే తెలియజేస్తున్నారు. మనం చూసుకున్నట్టయితే 10,000 రూపాయలు కేసీఆర్ ప్రభుత్వం 10,000 ఇస్తే మనం ఇప్పుడు చూసుకున్నట్టయితే 15,000 ఎకరానికి ఇవ్వడానికి మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఆలోచనలో ఉన్నారు. కాబట్టి మొన్న తాజా అంచనాలతో అయితే 31,000 కోట్ల పైగా రైతు భరోసా అయితే రైతు రుణమాఫీకి అయితే 31,000 కోట్లు అంచనా వేశారు. దానిలో భాగంగా ఇప్పుడు రైతు భరోసా గురించి చూసుకున్నట్టయితే మనం 10,000 నుంచి 15,000 ఎకరానికి ఇవ్వాలని భావిస్తుంది. దానికి తగ్గట్టుగా పిఎం కిసాన్ ఎలా అమలు చేస్తున్నారో, పిఎం కిసాన్ పథకం ఎలా అమలు అవుతుందో అదేవిధంగా మన తెలంగాణలో అలా అమలు చేయడానికి అయితే సీఎం రేవంత్ రెడ్డి ఒక మంత్రివర్గాన్ని ఏర్పాటు చేశారు. ఆ మంత్రివర్గం కూడా క్యాబినెట్కి సబ్ కమిటీకి ఏర్పాటు చేసి ప్రతి ఒక్కటి రైతులతో చర్చించి, అదేవిధంగా కొంతమంది గెజిటెడ్ ఆఫీసర్లతో చర్చించి అయితే అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నది. దీన్ని త్వరగా అమలు చేయాలి అనే దానితో అయితే జూలై 15 వరకు అయితే మాకు అందించాలని అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పడం జరిగింది. కాబట్టి రైతు భరోసా అయితే 15,000 రూపాయలు వస్తుంది. కానీ అది దాదాపు 2 ఎకరాలు 3 ఎకరాలు ఉన్న వారికి మాత్రమే వస్తుంది అనేది మనం చూస్తున్నాము. అదేవిధంగా పిఎం కిసాన్ పథకం ఎలా అమలు అవుతుందో అదేవిధంగా ప్రతి ఆన్ టైంకి డబ్బులు రిలీజ్ చేయడానికి అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు సిద్ధమయ్యారు. కాబట్టి రైతు భరోసా అయితే వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు అయితే దిగులు చెందాల్సిన అవసరం లేదు. దీనిలో భాగంగా మనం ముందుగా చూసుకున్నట్టయితే ఇప్పుడున్న తాజా పరిస్థితులు అయితే రైతులకైతే ఇప్పుడు మీరు ఎవరికైనా ఇంట్లో 2 ఎకరాలు ఇంట్లో ఒకరికైతేనే రైతు భరోసా అనేది వస్తుంది, ఇద్దరికైతే రాదు. ప్రతి ఒక్కళ్ళు గుర్తుంచుకోవాలి. ఇద్దరికి రైతు భరోసా వస్తుంది, ఇద్దరి పేరు మీద ఉంటుంది. అది అనుకోవడం అయితే తప్పు. ఓన్లీ ఒక్కరికి మాత్రమే రైతు భరోసా వస్తుంది. కాబట్టి ఎవరైనా సరే ఎవరి పేరు మీద అయితే ఉందో వ్యవసాయం చేసే భూమి వాళ్ళే పెట్టుకోవాలి. అదేవిధంగా ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవాళ్ళు, గుట్టలు పంట పండని పొలాలు ఉన్న వాళ్ళు అయితే పెట్టుకున్నా కానీ వాళ్ళకి రైతు భరోసా అయితే కట్టు అనేది అయితే క్లియర్గా సీఎం రేవంత్ రెడ్డి గారు తెలియజేశారు. కాబట్టి వాళ్ళు పెట్టుకొని కూడా లాభం అయితే లేదు. కాబట్టి ప్రభుత్వ ఉద్యోగులు, ఐటీ చెల్లింపుదారులు అయితే దానికి
ప్రభుత్వ ఉద్యోగులు, ఐటీ చెల్లింపుదారులు, అదేవిధంగా ప్రజాప్రతినిధులకు అయితే రైతు భరోసా అయితే అందదు కాబట్టి మీరు దాని గురించి ఆలోచించదు. ఇది చిన్న రైతులకు మాత్రమే రైతు భరోసా అందే విధంగా అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు చూస్తున్నారు. కాబట్టి ఈ 6 గైడ్లైన్స్ మీరు కంపల్సరీ గుర్తుంచుకొని అయితే కంపల్సరీ మీరు రైతు భరోసాని ఇప్పటివరకు అప్లై చేసుకోకపోతే వెంటనే అప్లై చేసుకోవాలి. ఎందుకంటే మీకు రైతు భరోసా అనేది జూలై 15న సబ్ కమిటీ అందించగానే వివరాలు, ఆగస్టు లోపు అయితే రైతు భరోసా కూడా అందించడానికి అయితే ప్రభుత్వం విధి విధానాలతో పూర్తి కసరత్తు అయితే చేస్తున్నది. కాబట్టి ఇప్పటి వరకు రుణమాఫీ 31,000 కోట్లు వచ్చింది. దానికి ఇంకా వడ్డీతో కలిపితే 35 కోట్ల దాకా వెళ్ళేట్టుంది. దానితో పాటు ఏకకాలంలోనే రైతు రుణమాఫీ చేస్తామని చెప్పడంతో రైతు భరోసాకి అయితే కొంచెం 1-2 రోజులు అటు ఇటు వెనక్కి ముందుకు కావచ్చు, కానీ రైతు భరోసా అయితే ప్రతి ఒక్కరి అకౌంట్కి వస్తుంది. కాబట్టి మీరేమన్నా పాస్బుక్లు బ్యాంకులలో అప్లోడ్ చేయకపోతే క్లియర్గా అప్లోడ్ చేసుకోండి. మీ బ్యాంక్ పాస్బుక్ అండ్ మీ ఆధార్ కార్డు అన్నీ, మీ ఫోన్ నెంబర్ అన్నీ క్లియర్గా అయితే ఎంటర్ చేసి ఉంచుకోండి. రైతు భరోసా అయితే త్వరలో మీ అకౌంట్లోకి రాబోతుంది. 15,000 రూపాయలు సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు. కాబట్టి దీన్ని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటూ, మా తాజా అప్డేట్స్ గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవాలంటే మా ఛానల్ వెంటనే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్.